బొకారో ఎక్స్‌ప్రెస్ లో పొగలు రావడం ప్రయాణికుల్ని హడలెత్తించింది. తీవ్ర భయాందోళనతో రైలు నుంచి కిందకు దూకేశారు, పరుగులు పెట్టారు. విశాఖపట్నం సమీపంలోని సింహాచలం రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. రైలు స్టేషన్కు చేరుకునేసరికి ఇంజిన్లో మంటలు కనిపించాయి. దీంతో ప్లాట్‌ఫామ్ పై ఉన్న ప్రయాణికులు సైతం తలో దిక్కు పరుగులు పెట్టారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బొకారో ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరగడానికి కారణం ఏమని తెలుస్తుంది? ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులో ఉన్నట్లేనా? కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? సింహాచలం సమీపంలోకి వచ్చేసరికి బొకారో ఎక్స్‌ప్రెస్ లో ఈ మంటలు అయితే చెలరేగినట్లుగా తెలుస్తుంది. అయితే మంటలు వచ్చినట్టు వెంటనే అలర్ట్ అయిన ట్రైన్ డ్రైవర్ కూడా ఒక్కసారిగా ఆ ట్రైన్ ని సింహాచలం సమీపంలోకి వచ్చేసరికి రైల్వే స్టేషన్ దగ్గర నిలుపుదల చేసి మొత్తం అంతా చెక్ చేశారు. అయితే కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉండడంతో ఈ మంటలు సడన్ గా బ్రేక్స్ వేస్తున్నటువంటి సమయంలో ఈ మంటలు చెలరేగినట్లుగా వాళ్ళైతే గుర్తించడం అయితే జరిగింది. స్లోగా ఆ సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ని విశాఖపట్నం వరకు తీసుకొచ్చి అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహించారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలిసిన తర్వాత ట్రైన్ అయితే వదిలేయడం అయితే జరిగింది. ట్రైన్ తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సింహాచలం దగ్గర ఈ ట్రైన్ లో ఒక్కసారిగా ఇంజన్ లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యి పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. సడన్ గా సింహాచలం రైల్వే స్టేషన్ సమీపంలోనే ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోవడం, వెంటనే ఇంజన్ లో నుంచి మంటలు రావడం, పొగ దట్టంగా వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ప్రయాణికులందరూ కూడా ట్రైన్ తీసి పరుగులు పెట్టి ఏం జరుగుతుందనేది తెలియని ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. మనం ఆ విజువల్ లో కూడా చూడొచ్చు. ఒక్కసారిగా రైల్వే స్టేషన్ సమయం అంతా ప్లాట్ఫామ్ అంతా కూడా పొగ అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ డ్రైవర్స్ ఒక్కసారిగా వాళ్ళు స్పందించి ట్రైన్ నిలుపుదల చేసి మంటలు ఎక్కడ వస్తున్నాయి అనే దాన్ని గమనించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది చిన్న టెక్నికల్ ఇష్యూ రావడంతో ఈ మంటలు చెలరేగినట్లుగా గుర్తించిన తర్వాత విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి తరలించి రైల్వే స్టేషన్ నుంచి మొత్తం తనిఖీలు చేసి ప్రస్తుతం అయితే ట్రైన్ ని వదిలిపెట్టడం అయితే జరిగింది. బొకారో ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాజు, ప్లాట్‌ఫామ్ మీదకి వస్తున్నప్పుడే మంటలతో వచ్చింది అనేది స్థానికుల మాట. అక్కడున్న ప్లాట్‌ఫామ్ పై ఉన్న ప్రయాణికులు కూడా పరుగెత్తారు. సో ప్రయాణికులు ఏమంటున్నారు? అక్కడ ప్లాట్‌ఫామ్ పై ఉన్న ప్రయాణికులు ఈ ట్రైన్ ప్లాట్‌ఫామ్ సమీపానికి వచ్చేసరికి ఇంజన్ లోను అదే విధంగా ఇంజిన్ తో పాటు మొదటి బోగిలో కూడా మంటలు వస్తున్నట్లుగాను పొగ వేగంగా అదే పొగ అలుముకున్నట్లుగా కనిపిస్తుంది. అదే సమయానికి రైల్వే ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చేసరికి ప్లాట్‌ఫామ్ మీద ఆ ట్రైన్ ఎక్కడం కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఏం జరుగుతుందో ఒక్కసారిగా అర్థం కాలేదు. ట్రైన్ వేగంగా మంటలు చెలరేగి వస్తున్నటువంటి ట్రైన్ చూసినటువంటి ప్రయాణికులు పరుగులు పెట్టారు. ట్రైన్ ఒక్కసారిగా ఆగడంతో వేగంగా ఆ ముందు బోగిలో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా దిగి అక్కడ మనకి విజువల్ లో కూడా కనిపిస్తుంది. ఒక భయాందోళనకు గురై అక్కడి నుంచి పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ మంటలో చెలరేగినటువంటి ట్రైన్ ఆ రైల్వే స్టేషన్ కి వచ్చేసరికి అందరిలో కూడా ఒక తెలియని భయాందోళన, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో కూడా చాలా ట్రైన్లకు సంబంధించి అగ్ని ప్రమాదాలను చూసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆ ట్రైన్ లో మంటలను అదుపు చేయనటువంటి సమయంలో అనేక మంది చనిపోయారు. అట్లాంటిది ఏమీ లేకుండా ఉండేలాగా ఒక్కసారిగా ముందు ఇంజిన్ కి ముందు ఉన్నటువంటి బోగిల్లో నుంచి ప్రయాణికులందరూ కూడా దిగి ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ప్రమాదం లేదని రైల్వే డ్రైవర్స్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పిన తర్వాత ప్రయాణికులందరూ కూడా మళ్ళీ ట్రైన్ లోకి విశాఖపట్నం వరకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలా విశాఖపట్నంలో దిగిపోయినటువంటి వాళ్ళతో ఉన్నటువంటి ప్రయాణికులను కూడా ఎక్కించుకుని ఆ ట్రైన్ అయితే తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.